Sharanya Janjam and welcome to my channel. Munduga andariki pedda namaskaram. So it's like my first vlog, so I want all your blessings and support to make this channel go with a good flow. అండ్ ముందుగా ఈ వ్లాగ్ చేసే ముందు నేను సూపర్ నర్వస్ ఉన్నాను, లైక్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలా వద్దా ఏంటి అనేసి. బట్ దెన్ ఐ ఫైనలీ డిసైడెడ్ ఎందుకు వై టు థింక్ సో మచ్ అని. సో ఫైనలీ ఐ హ్యావ్ స్టార్టెడ్ మై యూట్యూబ్ ఛానల్ విచ్ ఇస్ శరణ్య జంజం. సో ముందుగా నేను అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కానీ నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ దెన్ మీకు నచ్చినట్లయితే యూ కెన్ ఆల్వేస్ షేర్ ద కంటెంట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. సో సో నా ఫస్ట్ బ్లాగ్ ఏం ఉండబోతుంది అని అంటే, ఐ వాస్ థింకింగ్ సో మచ్ టు స్టార్ట్ ద బ్లాగ్. అండ్ ఇంకొకటి, బిఫోర్ స్టార్టింగ్, మై కంటెంట్ ఇస్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ two languages, which is Telugu and English. Sometimes I may put the content in Tamil also, but then ee three languages mix untadi. Please don't comment like Telugu lone cheyandi, English lone cheyandi anesi. Please bear with my language, because నేను తెలుగు నే కంప్లీట్ గా మాట్లాడలేను or English ఏ కంప్లీట్ గా మాట్లాడలేను. So please understand. I hope you will understand. So సో నా ఫస్ట్ బ్లాగ్ ఏం ఉండబోతుందంటే, ఇట్స్ ఆల్ అబౌట్ ఫెస్టివల్. సో ఏ ఫెస్టివల్ ఏంటి అని అంటే, నేను ఆలోచిస్తున్నా ఫస్ట్ బ్లాగ్ ఏం చేయాలి, ఏది చేస్తే బాగుంటుంది అంటే, సో నియర్ బై ఫెస్టివల్ ఏదంటే మన క్రిస్మస్ గైస్. సో క్రిస్మస్ ఈజ్ నియరింగ్ బై. ఇట్స్ నా సో ఇంకోటి ఏంటంటే, ఐ యామ్ నాట్ అ క్రిస్టియన్. సో ఇది నీకు నువ్వు నా ఛానల్ చూసే Christians or those who believe in Christianity, so please guys, this is just as a self thing which I am doing for myself. It's not like it's not religious guys, so please understand that. So నాకు చిన్నప్పటి నుంచి కూడా క్రిస్మస్ ట్రీ పెట్టడం కానీ డెకరేట్ చేయడం అంటే చాలా ఇష్టం, అండ్ మా మమ్మీ కూడా చాలా ఇష్టం. సో ఐ థాట్ ఒక మంచి ఫెస్టివల్తో స్టార్ట్ చేద్దాము అనేసి నేను ఈ కంటెంట్తో ఫస్ట్ వ్లాగ్గా మీ ముందరికి వచ్చేసాను. సో విత్ నో మచ్ డిలే, ఫస్ట్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అండ్ ఎలా డెకరేట్ చేయబోతున్నాను, మా ఇంట్లో ఎక్కడ డెకరేట్ చేయబోతున్నాను అన్నీ మీతో షేర్ చేసుకుంటాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇట్లా అయిపోయింది ఏంటి మమ్మీ మొత్తము, అసలు నేను ఇట్లా అయిపోయిందని ఎక్స్పెక్ట్ చేయలేదు. నా క్రిస్మస్ ట్రీ ఇలా అయిపోయింది అంటే, లాస్ట్ ఇయర్ క్రిస్మస్ ట్రీ పెట్టలేదు. సో 1 year 2 years అయిపోయింది కాబట్టి 2 years క్రిస్మస్ ట్రీ వాడడం వల్ల పరిస్థితి ఇది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇది నాకు ఒక పెద్ద షాక్. సో ఐ థింక్ we have to buy a new Christmas tree. So anyways, let's go for shopping. సో ఏంటి ఇలా కింద కూర్చున్నా అనుకుంటున్నారా? కింద కూర్చున్నంత ప్రశాంతంగా ఇంకెక్కడ ఉండదు. దట్ ఈస్ మై పర్సనల్ ఫీలింగ్. సో నేను ఇప్పుడు ఏం తెచ్చుకున్నాను, ఏమేమి తెచ్చాను షాపింగ్కి వెళ్ళి అనేది మీ దగ్గర చూపిస్తాను. అండ్ ఆల్సో లాస్ట్ ఇయర్ కదా, నేను చాలా ఇయర్స్ నుంచి ట్రీ పెడుతూ ఉంటాను నేను మా మమ్మీ కలిసి. సో చాలా ముందున్న వెరైటీస్ ఆఫ్ బెల్స్ అవి ఇవి కూడా ఉన్నాయి. సో అవి కూడా చూపిస్తాను. ప్రస్తుతానికి ఇప్పుడు ఏం కొన్నాను అనేది ఇప్పుడు చూపిస్తాను. సో ఆబ్వియస్లీ నా ట్రీ పోయింది కాబట్టి 3 కొన్నాను. బట్ లాస్ట్ ఇయర్ నా దగ్గర ఇన్ని ఇయర్స్ ఉన్న ట్రీ ఏంటంటే 4 feet ట్రీ. సో ఈసారి 150 centimeters. ఐ థింక్ ఇట్ ఇస్ అప్రాక్సిమేట్లీ 5 feet అనుకుంటాను. సో 5 feet క్రిస్మస్ ట్రీ అయితే కొన్నాము. అండ్ ఇది మనకి ఐరన్ తో ఇచ్చారు. ఐరన్ తో ఇచ్చారు. ముందు
నా దగ్గర ఉన్నది ప్లాస్టిక్, సో ఐ థింక్ దిస్ ఇస్ అ గుడ్ ఇన్వెస్ట్మెంట్. సో ఇది ఎప్పటికీ ఉంటుందని నా నమ్మకం. సో నెక్స్ట్ ఏం కొన్నానంటే, నా దగ్గర లైట్స్ లేదనమాట. నా దగ్గర మల్టీ కలర్ లైట్స్ ఉంది ముందు. సో వైట్ కలర్ అండ్ గోల్డ్ కలర్ నా దగ్గర లేదు. అండ్ ఆల్సో ఐ గాట్ దిస్ క్యూట్ లిటిల్ బాల్స్ వన్ విచ్ ఇస్ సూపర్ అమేజింగ్. ఇది నేను లైట్ ఆన్ చేసి డెకరేట్ చేసిన తర్వాత చూపిస్తాను. చాలా అమేజింగ్ గా ఉంది. ఐ జస్ట్ లవ్ దిస్ ప్రోడక్ట్. సో ఇది కొన్నాను. అండ్ obviously I got one multicolor one. And అంటే నాకు వైట్ కలర్ అని కొనాలని అనిపించలేదు, బికాస్ వైట్ వేస్తే ఐ డోంట్ థింక్ అంత బ్యూటిఫుల్ గా కనిపిస్తుందని. అలా అని గోల్డ్ కలర్ వామ్ కలర్ లైట్ కూడా తీసుకోలేదు. సో ఇట్స్ ఇన్ బిట్వీన్, ఇట్ షైన్స్ లైక్ రోజ్ గోల్డ్ టైప్ ఉంటుంది. సో యా, సో ఇంకా ట్రీని ఎలా డెకరేట్ చేసేద్దామో చూసేద్దాం. హే లవ్స్! సో బేసిక్గా క్రిస్మస్ ట్రీని అందరూ ఒక బిలీఫ్తో పెడతారు, కానీ నాకు ఆ బిలీఫ్ కంటే ఎక్కువ, ఫర్ మీ క్రిస్మస్ ట్రీ ఇస్ అ సెలబ్రేషన్, జాయ్ అండ్ సెల్ఫ్ హ్యాపీనెస్. సమ్ పీపుల్ సే బీయింగ్ ఎ హిందూ డోంట్ కీప్ ద క్రిస్మస్ ట్రీ అని, బట్ ఫర్ మీ ఐ సెలబ్రేట్ ఎవ్రీ రిలీజియన్ అండ్ ఎవ్రీ ఫెస్టివల్ అండ్ ఐ రెస్పెక్ట్ ఎవ్రీ వన్స్ బిలీఫ్ అండి. దాట్స్ మీ. క్రిస్మస్ని నేనైతే చిన్నపిల్లలా ఎంజాయ్ చేస్తాను, because it's all about lights, decoration and happiness. క్రిస్మస్ ట్రీని మాత్రం డెకరేట్ చేసేటప్పుడు వచ్చే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది నెక్స్ట్ లెవెల్. ఇఫ్ యు ఆర్ సమ్మన్ హూస్ క్రియేటివ్, ప్లీజ్ బై వన్ క్రిస్మస్ ట్రీ అండ్ డెకరేట్ చేయండి. అండ్ ఆల్సో మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే మాత్రం ఒక స్మాల్ క్రిస్మస్ ట్రీని ఆస్క్ అండ్ డెకరేట్ దమ్. ఇట్స్ సచ్ అ ఫన్ యాక్టివిటీ విత్ దమ్. వాళ్ళే కాదు, బిలీవ్ మీ, యూ విల్ లవ్ ఇట్ డెకరేటింగ్ అలాంగ్ విత్ దమ్. అండ్ ఇప్పట్లో క్రిస్మస్ ట్రీ అంటే ఇట్స్ ఆల్ ప్లాస్టిక్ అని, బట్ అప్పట్లో దే యూస్ టు డెకరేట్ ఇన్ పాయింటీస్ అంట. వావ్ కదా! ఒక ట్రీని బ్యూటిఫుల్గా అప్పుడు క్యాండిల్స్ అండ్ స్నోతో మాత్రమే డెకరేట్ చేసేవాళ్ళు. జస్ట్ ఇమాజిన్ హౌ బ్యూటిఫుల్ ఇట్ వుడ్ హ్యావ్ బీన్. నాకైతే క్రిస్మస్ ట్రీని డెకరేట్ చేసేటప్పుడు ఐ ఎంజాయ్ ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ థింగ్, బికాస్ దేర్ విల్ బీ అ లాట్ ఆఫ్ ఫన్ ఇన్వాల్వ్డ్ అండ్ క్రియేటివిటీ ఇన్వాల్వ్డ్ while decorating the tree. And by the way, this time I have decided to decorate with white and gold, that is silver and gold, but I had also added copper to the tree to neutralize the colors anamata. And yeah, that brought an extra attraction to the tree actually. And also I think my tree decoration is almost getting done. Wow! I'm excited to share this with you guys.
క్రిస్మస్ ట్రీ డెకరేషన్ అయితే అయిపోయింది. సో ఐ నో యూ గైస్ ఆర్ సూపర్ ఎక్సైటెడ్ టు సీ మై డెకరేషన్. సో లెట్స్ సీ. ట్రీ డెకరేషన్ అయితే అయిపోయింది. సో ఇఫ్ యూ క్యాన్ సీ ఇక్కడ ఒక చిన్న డీర్ ఉంది అండ్ ఇక్కడ చిన్ని సైజ్ ఒక మీడియం సైజ్ బెల్ అండ్ ఇక్కడ ఒక కాపర్ బాల్ అండ్ ఆల్సో ఒక గోల్డ్ గ్లిటరింగ్ కాపర్ బాల్ అండ్ వీ ఆల్సో హ్యావ్ క్యూట్ లిటిల్ గిఫ్ట్స్ హియర్. అండ్ కొంచెం కిందకి వెళ్తే వీ హ్యావ్ అన్ ఏంజల్ and also we have gold star musical instruments. I think it's a guitar or violin and also koncham tree ki paiki velte we also have a golden cute little drum and ikkada vachinatlaithe we have a silver star and also we have a cute saxophone. అండ్ ఇక్కడ ఒక గోల్డ్ జింగిల్ బెల్ కూడా ఉంది అండ్ దిస్ లార్జ్ బెల్ విత్ సాక్సోఫోన్ యాడెడ్ అ హ్యూజ్ అట్రాక్షన్ అండ్ కాపర్ బాల్స్ అయితే ఇట్ ఈస్ లైక్ న్యూట్రలైజ్ చేసేసింది మొత్తం ఈ సిల్వర్ అండ్ గోల్డ్ని. ఇఫ్ యూ కెన్ సీ ఇట్ ఈస్ బ్యూటిఫుల్లీ డెకరేటెడ్ అండి. అండ్ నేను చెప్పాను కదా ఈ గోల్డ్ లైట్స్ అయితే తెచ్చుకున్నానని. సో ఇది చూసినట్లయితే ఇట్ ఇస్ లైక్ నెక్స్ట్ లెవెల్ బ్యూటీకి తీసుకెళ్ళిపోయింది ఆల్మోస్ట్ ఈ ట్రీని. సో ఇట్ ఈస్ లుకింగ్ సో ఆసమ్ టోటలీ. అండ్ దిస్ సిల్వర్ లిటిల్ బెల్స్ చైన్ కైండ్ ఆఫ్ అ థింగ్ విచ్ ఐ హ్యాడ్ పుట్ ఆల్ ఓవర్ ద ట్రీ. And this is the tree that I have decorated and at the end it says a cute little tree which says Happy Christmas, sorry, Merry Christmas. So this is the beautiful tree that I have decorated. So nenu mummy kalsi andanga decorate cheskunnam. So I know this video is super entertaining and super exciting for you also guys. So ee video ganaka meeku nachinatlaithe like cheyandi, share cheyandi and don't forget to subscribe my channel. Okay, until next video, see you all guys. This is Sharanya Janjam signing off. Love you all. Bye bye.